12 విస్తరించిన ఆ పర్వత ప్రాంతమంతా పరమశివుడి ప్రతిరూపాలే. అంబరాన్నంటే అభేద్యమైన పర్వతాలే కాదు, చెట్ల తలలూపి నిబిడవన పవనాలు సైతం అక్కడ నటలాక్షుడికి ప్రణతలర్పిస్తాయి. 120 మైళ్ళ వ్యాసార్థం ఉన్న ఆ అటవీ ప్రాంతంలో 1,001 శివలింగాలు, 101 ఆలయాలు, 9 బిలమార్గాలు, 7 జలపాతాలు ఉన్నాయి. మానవ మేధస్సుకు అంతుబట్టిన ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఈ కోనలో పక్షుల కిలకిలరావాలు, పారే సెలయేళ్లు, దూకే జలపాతాలు, పరిగెత్తే లేడిపిల్లలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. మనసును ఆహ్లాదపరిచే మనోహర దృశ్యాలన్నింటినీ తనలో దాచుకున్న ఈ పర్వతం ఎక్కడో ఉందనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శైవక్షేత్రమే ఈ భైరవకోన. ఈ ప్రాంతంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఈ పర్వతంపై కాకి తిరుగాడదు, ఇక్కడ వేప చెట్టు కనిపించదు, విషకీటకాలు ఇక్కడ మనిషిని కాటేయవు. ప్రకృతికి విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి కీడు జరుగుతుంది. ఇక్కడ ప్రతి రాయి ఒక శివలింగమే. 1,001 శివలింగాల సమాహారం ఆ పర్వతరాజం. 101 ఆలయాలు కొలువుదీరిన పరమేశ్వరుడి ప్రతిరూపం ఆ పర్వతం. అష్ట శివాలయాలను ఒకే రీతిలో, ఒకే రాతిలో చెక్కిన శిల్పుల చాతుర్యం సందర్శకులకు సంభ్రమాచరణను కలిగిస్తాయి. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పల్లవుల కాలంలో ఈ ఆలయాలు మలిచినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే రాజు పాలించాడని, ఆ కారణంగానే ఈ పర్వత ప్రాంతానికి భైరవకోన అనే పేరు వచ్చిందని అంటారు. మరో వాదన ప్రకారం కృతయుగంలో నరసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడి పేరు భైరవుడు. ప్రహ్లాదుడు ప్రమపదించిన తరువాత పట్టించుకునేవారు కరువై ఆకలి బాధ భరించలేక దారిదూపుడులకు పాల్పడేవాడు భైరవుడు. అందుకు ఆగ్రహించిన నరసింహస్వామి రాక్షసుడు కమ్మని శపించాడట భైరవుణ్ణి. తనది తెలిసి చేసిన తప్పు కాదని, ఆకలి భరించలేక చేశానని పరిహారం సూచించమని భైరవుడు ప్రాధేయపడ్డాడట. కలియుగాంతం వరకు తన కంటికి కనిపించకుండా తన భక్తులు తెచ్చినది ఏదైనా తన ప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండమని, కలియుగానంతరం మళ్లీ తన సేవకు వినియోగించుకుంటానని వరమించాడట నరసింహస్వామి. నాటి నుంచి భైరవుడు ఈ కోనలో శైవక్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులు నివేదించే ప్రసాదాన్ని స్వీకరిస్తాడని చెప్తారు. ఇక్కడ ఉన్న జలపాతాన్ని సోనవాన అంటారు. ఈ జలపాతం నుంచి జాలువారే నీరు వనదుర్గమ్మ, భర్గులేశ్వరుడి ఆలయాల మధ్య సెలయేరులా ప్రవహిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు సెలయేటిలో పడిన చంద్రకిరణాలు శివలింగం మీద బొట్టులుగా ప్రతిబింబించడం మహాద్భుతమనే చెప్పాలి. వనదుర్గమ్మ గుడి పరిసరాల్లో మట్టిని అమ్మ బంగారం అంటారు భక్తులు. ఈ మట్టిని గృహ నిర్మాణంలో వినియోగిస్తే కుటుంబం అభివృద్ధి చెందడంతో పాటు సిరి సంపదలు వనగూరుతాయని, తమ పొలాల్లో చల్లితే పాడి పంటలు అభివృద్ధి చెందుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ రాత్రివేళ మహర్షులు ఇక్కడ జలపాతంలో స్నానమాచరించి వెళ్తుంటారట. ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఈ కోన నిజంగా ఆదిదేవుని ఆవాసమని భక్తుల విశ్వాసం.